ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం సాక్షి వాళ్ళ అమ్మగారు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం సిద్ధుకి ఇష్టం లేదు. తిరిగి వస్తే అమ్మతోనే వస్తానని లెటర్ రాసి వెళ్ళిపోయాడు. నేను వాడి కోసమే ఊరంతా వెతుకుతున్నాను. సిద్ధు ఎక్కడికి వెళ్ళాడో నీకేమైనా తెలుసా డాడీ? లేదంకుల్, ప్రతి విషయం నాతోనే ఫస్ట్ షేర్ చేసుకునేవాడు. ఇప్పుడు ఒక్క మాట కూడా చెప్పలేదు. కన్న తండ్రిని నాతోనే చెప్పలేదు, ఇంకెవరితో చెప్తాడమ్మా? సరే, సిద్ధు ఎప్పుడైనా ఫోన్ చేస్తే నాతో చెప్పు, ఓకేనా? ఓకే అంకుల్. పసివాడి రెచ్చి చూస్తోందా బదులే రాని గతం, మగవాడి నింద మోస్తోందా ఎదుటే ఉన్న నిజం, జరిగినదా కలవరం దొరికినదా ప్రియవరం, కనుతడిగా కరిగినదా ఎదగదిలో సమరం, ఏది మనదనుకుంటా ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా, ఎంత కని దిగిపోతా ఎంత కని దిగులవుతా, రాని మమకారాన్నడిగి ఎంతని పరుగులు పెడతా. గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. మా బాసు కళ్ళు తాగిన కోతిలా డాన్స్ వేస్తున్నాడంటే ఏదో కొంపలార్పే పని చేసుంటాడు. ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా బాసు దాసు ఏంటి బాసు ఈ డాన్సింగ్? అభిలాష్ తో మీ పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుందనా? ఏంటి బాసు డాన్స్ ఆపేశావు? నిన్ను చంపి నీ శవం ముందు కంటిన్యూ చేద్దామని. బాసు లేకపోతే ఏంటి దాసు, నేనేదో ఎగ్జైట్మెంట్ లో ఎగురుతుంటే నా ఉత్సాహాన్ని మొత్తం నీరు కారుస్తావు. అంటే ఇంట్లో అభిలాష కాకుండా మీ ఎగ్జైట్మెంట్ కి కారణం ఎవరు బాసు? తెలియనట్టు అడుగుతున్నావేంటి దాసు? హారికనా? ఈ సంతోష సమయంలో మీకు శుభవార్త చెప్పాలి బాసు. శుభమని ఏదైనా తేడా మాట వాగితే నీ లైఫ్ కి శుభం కార్డు పడిపోతుంది దాసు. లేదు బాసు, నిజంగానే ఇది గుడ్ న్యూస్. సరే చెప్పు. నిహారిక గ్రూప్ చేయాల్సిన ప్రాజెక్ట్ ఒకటి మన కంపెనీకి వచ్చింది. ఓహ్, అంతేనా? కాదు బాసు, ఇంకా ఉంది. నందగోపాల్ ఆఫీస్కి రాకుండా సెలవు పెట్టాడంట. ఏ వెకేషన్కి వెళ్ళాడా? కాదు, వెతుక్కుంటూ తిరుగుతున్నాడు. ఎవరిని? కన్న కొడుకుని. సిద్ధుని వెతకడం ఏంటి? ఎక్కడికి వెళ్ళాడు? సాక్షి వాళ్ళమ్మ నందగోపాల్ ఇంట్లో నుండి వెళ్ళిపోయారంట మేడం. వాళ్ళని వెతుకుతూ సిద్ధు కూడా ఇల్లొదిలి తిరుగుతున్నాడు. ఇంట్లో కొడుకు లేక ఎక్కడున్నాడో తెలియక నందగోపాల్ పిచ్చోడైపోయి ఆఫీస్కి లీవ్ పెట్టి రోడ్డు మీద తిరుగుతున్నాడంట మేడం. నిజంగా ఇది గుడ్ న్యూస్ దాసు. అభి, విన్నావా? నువ్వు కోరుకున్నట్టే నందు రోడ్డు మీద పడ్డాడు. ఆ కంపెనీకి వెళ్లాల్సిన ప్రాజెక్టులు మనకొస్తున్నాయి. ఏంటభి, నీకు హ్యాపీగా లేదా? నా కన్న కొడుకు ఇంట్లో నుండి వెళ్ళిపోతే నేను హ్యాపీగా ఎలా ఉంటాను కళ్యాణ్? నన్ను సిద్ధు వద్దనుకుంటున్నా, నాకు మాత్రం వాడి మీద ప్రేమ ఎప్పటికీ దూరం కాదు.
వాడికి ఏమైనా జరిగితే నేను ప్రాణాలతో ఉండి కూడా ప్రయోజనం ఉండదు. సిద్ధుని నేను మీట్ అవ్వకూడదని రూల్ పెట్టి వాడితో మాట్లాడాలంటే పర్మిషన్ తీసుకోవాలని కోర్టు ద్వారా చెప్పించి పెంపకంలో నాకు లెక్చర్లు ఇచ్చి ఇదా ఆ మనిషి చేసిన నిర్వాకం. అభిలో అమ్మతనం ఇలా పొంగిపోతుందేంటి? దీన్ని ఆయుధంగా మార్చి ఆ నందు మీదకే ప్రయోగించాలి. సారీ అభి, నేను నందు గురించే ఆలోచించాను. సిద్ధు అంటే నీకెంత ప్రేమో నాకు తెలీదా? ఇలాంటి పని చేసిన నందుని ఊరికే వదలకూడదు. అమ్మగా నీ విలువ ఆ బాధ్యత లేని తండ్రికి అర్థం కావాలి. పర్మిషన్ లేకుండా సిద్ధుని మీట్ అయితే కోర్టు ధిక్కారమైనప్పుడు సేఫ్గా చూసుకోకపోవడం నేరం కాదా? సిద్ధు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలనే కదా ఇన్ని రోజులు నా మనసులో ఎంత బాధ ఉన్నా మౌనంగా భరించాను. కన్న తల్లి మౌనం కోపంగా మారితే ఎలా ఉంటుందో ఆ నందుకి బుద్ధొచ్చేలా చేస్తాను. నా పేరు మీదున్న ప్రాపర్టీ దూరం చేస్తే ఊరుకున్నాను, కానీ నా సిద్ధుకి ప్రమాదం అంటే మాత్రం క్షమించే ప్రసక్తే లేదు. షూర్ అభి, నువ్వు చెప్పింది పర్ఫెక్ట్. నువ్వు ఇలానే ఉండాలి. సైలెంట్గా ఉండుంటే దాన్ని నందు అడ్వాంటేజ్గా తీసుకుంటున్నాడు. అందుకే ఈ విషయంలో నీకు నేను సపోర్ట్ చేస్తాను అభి. ఏంటమ్మా, నిన్నటి నుంచి సరిగ్గా తినడం లేదు. 2 ముద్దలైన తినమ్మా, లేకపోతే పెద్దయ్య గారు నన్ను తిడతారమ్మా. నాకు ఆకలి లేదని చెప్పాను కదా రామయ్య, నువ్వెళ్ళు. నీ కోసం నీకు కావలసిన కూరలన్నీ చేయించానమ్మా. 2 అంటే 2 ముద్దలు తినమ్మా. వద్దని చెప్పాను కదా, ఒకసారి చెప్తే అర్థం కాదా? వెళ్ళు రామయ్య. రామయ్య, టెడ్డీ భోంచేయలేదా? లేదయ్యా, ఎంత చెప్పినా కోపంగా అరుస్తుందే తప్ప అస్సలు మాట వినడం లేదు. సరే, నేను మాట్లాడి తీసుకొస్తాను కానీ నువ్వు అందరికీ భోజనం రెడీ చేయి. అలాగేనయ్యా. టెడ్డీ, ఏమైందమ్మా? ఎందుకు అలా ఉన్నావు? తాతయ్య, ఏమైందే తల్లి? ఎందుకు ఏడుస్తున్నావు? సిద్ధు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు తాతయ్య. వెళ్ళిపోయాడా? ఎక్కడికి? తెలీదు తాతయ్య. అంకుల్ కోపం వల్ల సాక్షి మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని చెప్పాడు. నేను సిద్ధు సాక్షి మేము నంబర్కి ఎన్నిసార్లు కాల్ చేసినా కనెక్ట్ అవ్వడం లేదు. మేడం నీ కోసం కన్ఫర్మ్ గా తిరిగి వస్తారని సిద్ధుకి ధైర్యం చెప్పాను. అయినా సరే నా మాట వినకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. అమ్మతోనే ఇంటికి తిరిగి వస్తానని లెటర్ రాసి ఇంట్లో పెట్టి వెళ్ళిపోయాడు తాతయ్య. అంటే సాక్షి ఎక్కడుందో సిద్ధుకు తెలుసా? తెలీదు తాతయ్య. సిద్ధుకి అడ్రస్లు కూడా సరిగా గుర్తుండవు, దారులు కూడా తొందరగా మర్చిపోతాడు. పాపం సాక్షి మ్యామ్ కోసం ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో. సిద్ధు నంబర్కి కాల్ చేసావా టెడ్డీ? ఫోన్ ఇంట్లోనే పెట్టి వెళ్ళిపోయాడు పిన్ని. సిద్ధు నాకున్న ఒకే ఒక్క ఫ్రెండ్, నా తమ్ముడు. ఆ ఇంట్లో ఏం జరిగినా ఫస్ట్ నాకే చెప్తాడు. కానీ ఇంట్లో నుండి వెళ్ళిపోయే ముందు ఒక్క మాట కూడా చెప్పలేదు. సిద్ధుకి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను తాతయ్య. నాకు చాలా భయంగా ఉంది. భయం ఎందుకు తల్లి? మేమంతా ఉన్నాం కదా. సిద్ధుకి ఏం కాదు. నేను ఇప్పుడే నందుతో మాట్లాడతానుండు. కనిపించలేదా?
సార్ చెప్పండి. నందు, సిద్ధు ఆచూకీ ఏమైనా తెలిసిందా? ఇంకా లేదు సార్. తెలిసిన అన్ని చోట్ల వెతికాను. స్కూల్లో కూడా ఇన్ఫార్మ్ చేశాను. మరి నాకెందుకు చెప్పలేదు? నీ కొడుకు విషయంలో నా సాయం అవసరం లేదనుకున్నావా? అలా ఏం లేదు సార్. సిద్ధు గురించిన ఆలోచనలే తప్ప నా బుర్రకేమీ తట్టట్లేదు. సాక్షిని వెతుక్కుంటూ సిద్ధు వెళ్ళాడని టెడ్డీ చెప్పింది. నువ్వు సిద్ధుతో పాటు సాక్షి గురించి డీటెయిల్స్ కూడా తెలుసుకో. సరే సార్. నేను కూడా నా మనుషులతో సిద్ధుని వెతికిస్తాను. తెలిసిన ఆఫీసర్తో కూడా మాట్లాడతాను. ఈలోపు సిద్ధు గురించి ఏ చిన్న సమాచారం ఉన్నా నాకు చెప్పు. ఓకే సార్. సార్, సిద్ధు టెడ్డీ కూడా ఫోన్ చేయలేదా? లేదు నందు, అలా చేసుంటే నీతో ఇలా ఫోన్లో కాదు, సిద్ధుని డైరెక్ట్గా మీ ఇంటికే తీసుకొచ్చి మాట్లాడేవాణ్ణి. నా కష్టం తెలుసుకొని మీరిస్తున్న సపోర్ట్కి చాలా థ్యాంక్స్ సార్. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు నందు? సిద్ధు గురించి టెడ్డీ కూడా చాలా బాధపడుతోంది. అందుకే నీకు కాల్ చేశాను. టెడ్డీనే టెన్షన్ పడొద్దని చెప్పండి సార్. స్పీకర్ ఆన్ చేస్తాను, నువ్వే చెప్పు. హలో టెడ్డీ. చూడు, సిద్ధు కోసం నేను వాళ్ళ మావయ్య వెతుకుతున్నాం. మీ తాతగారు హెల్ప్ చేస్తానని చెప్తున్నారు. కాబట్టి వీలైనంత తొందరలోనే వాడి ఇంటికి తీసుకొస్తాను. నువ్వు వాడి గురించి టెన్షన్ పడకు, ఓకేనా? ఓకే అంకుల్. నందు, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు కాల్ చేయి. తప్పకుండా సార్. నా కొడుకు గురించి నేను పడుతున్న టెన్షన్ చాలు. టెడ్డీ ఎఫెక్ట్ అవ్వకూడదు. నీ కోసం ఆలోచిస్తున్న మా అందరినీ వదిలి ఎక్కడికి వెళ్ళావు సిద్ధు? సరే పద, వెళ్ళి వెతుకుదాం. విన్నావు కదా టెడ్డీ, సిద్ధు ఎక్కడున్నా వెతికి తీసుకొస్తానని నందు చెప్తున్నాడు. సిద్ధు కోసం ఇలా తిండి తిప్పలు మానేస్తే ఏం ప్రయోజనం ఉండదు. నీకు సిద్ధు ఎంత ముఖ్యమో నీ ఆరోగ్యం కూడా మాకు అంతే ముఖ్యం. ఈ ఇంట్లో అందరికన్నా నువ్వే ధైర్యవంతురాలవని హారిక కూడా చెప్పింది. అలాంటిది నువ్వే ఇలా డీలా పడిపోతే ఎలా? రామ్మా, మనం అందరం కలిసి భోంచేద్దాం. రామ్మా, రా. హలో మిస్టర్ నందగోపాల్. సిద్ధు ఇంట్లో లేడని అభికి తెలిస్తే గొడవ చేస్తుంది. అందుకే ఏదో ఒకటి చెప్పి పంపించేయాలి. ఏంటలా చూస్తున్నావు? ఈ బొమ్మలు నీకోసం కాదు, నా సిద్ధు కోసం. వాడిని చూసి చాలా రోజులైంది. నా సిద్ధుని ఒకసారి పిలిస్తే కాసేపు మాట్లాడి వెళ్ళిపోతాను. నేను మాట్లాడేది వినిపిస్తుందా లేదా నీకు? నువ్వు సిద్ధుని మీట్ అవ్వడం, మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నీ ఇష్టంతో నాకు సంబంధం ఏంటి? కోర్టు నీ అనుమతి తీసుకోమని తీర్పిచ్చిందే తప్ప అభిప్రాయం కాదు. జస్ట్ 10 నిమిషాలు అంతే, ఎక్కువ టైం కూడా వద్దు. 10 సెకండ్లు కూడా కలవడానికి వీల్లేదు. చూడు, ఇప్పటికే నేను చాలా టెన్షన్లో ఉన్నాను. విసిగించకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. నేను సిద్ధుని చూడ్డానికొస్తే అడ్డుపడి విసిగిస్తున్నది, ఇష్యూ చేస్తున్నది నువ్వు. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ సిద్ధుని పిలు. ఈ బొమ్మలిచ్చి వెళ్ళిపోతాను. సిద్ధుకి నువ్వు కొత్త కాదు, నీ బుద్ధి తెలియంది కాదు. బొమ్మలు చూడగానే కరిగిపోయి మమ్మ అంటూ నీ ఒడిలోకొచ్చి వాలిపోడు. మమ్మ అన్న మాట మర్చిపోయి చాలా రోజులైంది. నిన్ను చూస్తే ప్రేమ కాదు కదా, భయం పుడుతుంది. దిస్ ఇస్ ద ప్రాబ్లం నందు. వాడు ఎలా ఉండాలో, నన్ను చూస్తే ఎలా రియాక్ట్ అవ్వాలో మొత్తం నేర్పించింది నువ్వు, నీ ఇంట్లో ఉన్న ఆ సాక్షి. ఇద్దరూ కలిసి నా సిద్ధు మైండ్ ని పొల్యూట్ చేసేస్తున్నారు. నాకు పర్మనెంట్ గా దూరం చేస్తున్నారు. పర్మనెంట్ గా వద్దని వెళ్ళిపోయింది నువ్వు. నీ
కోసం సిద్ధు ఎంత తప్పించినా కనికరించనిది, తిరిగి రానిది నువ్వు. వాడి దృష్టిలో నువ్వు లేవు. నిన్ను కల్లో కూడా వాడు తలుచుకోడు. చూడు, అనవసరంగా నువ్వు గొడవ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. నేను వెళ్ళను. నువ్వు ఎన్ని మాటలన్నా, ఎంతగా టాపిక్ డైవర్ట్ చేసినా, నేను మాత్రం సిద్ధుని చూడకుండా మాట్లాడకుండా ఇక్కడి నుండి ఒక్క ఇంచు కూడా కదలను. సిద్ధు, సిద్ధు! నా కొడుకుని పిలిస్తే మీ అత్తయ్య బావగారు వచ్చారేంటి? సిద్ధు ఎక్కడా? ఏంటి అలా చూస్తున్నారు? సిద్ధు ఎక్కడా అంటే సమాధానం చెప్పరేంటి? ఏమైంది మీ అందరికి? పర్మిషన్ లేదని చెప్పినప్పుడు విని ఇక్కడి నుంచి వెళ్ళు. లేదంటే లీగల్గా ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది. వాట్ ఏ టైమింగ్ లాయర్ గారు. నా కొడుకుని చూడ్డానికి పర్మిషన్ లేదని చెప్తున్నారు. ఒకసారి మాట్లాడండి. నందగోపాల్ గారు, ఇది జడ్జి గారు సైన్ చేసి ఇచ్చిన నో అబ్జెక్షన్ లెటర్. అభిలాష్ గారికి కొడుకుని చూసే రైట్ ఉంది. ఒకసారి మీరు బాబుని పిలవండి. ఆవిడ మాట్లాడి వెళ్ళిపోతారు. సిద్ధు ఇంట్లో లేడు. లేడు అంటే ఎక్కడికి వెళ్ళాడు? ట్యూషన్కా, ఆడుకోవడానికా, లేక ఫ్రెండ్ ఇంటికా? సిద్ధు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. నా కొడుకుని నాతో మాట్లాడకుండా చేయడానికే కొత్త కథ అల్లుతున్నారు. లాయర్ గారు, మీ ముందే ఇలా అబద్ధాలు చెప్తూ ఉంటే సైలెంట్ గా ఉంటారేంటి సార్? నందుగారు, జడ్జి గారు లెటర్ ఇచ్చిన తర్వాత కూడా మీరు మీ అబ్బాయిని అభిలాష్ గారితో మీట్ అవ్వకుండా చేస్తే లీగల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. దయచేసి మీ అబ్బాయిని పిలవండి. మీరేంటండి అంత సాఫ్ట్ గా మాట్లాడుతున్నారు? నా కొడుకుని నేనే పిలుస్తాను. వాడితో మాట్లాడకుండా నేను ఎక్కడికి వెళ్ళను. ఏ సిద్ధు, నాన్న సిద్ధు! సిద్ధు లేడని చెప్తున్నారు కదా, అర్థం కాదా నీకు? వాడు నిజంగానే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. వాడి కోసమే ఊరంతా వెతికొస్తున్నాను. ఎక్కడికి వెళ్ళాడో ఏమయ్యాడో ఎవ్వరికీ తెలీదు. ఏంటి తెలీదా? నా సిద్ధుకి ఏమైందో నీకు తెలీదా? ప్రేమగా కొడుకుని చూడ్డానికి వస్తే మీరిచ్చే సమాధానం ఇదా? అయినా అడగాల్సింది మిమ్మల్ని కాదు. సాక్షి ఎక్కడా? అదే నా కొడుకు నాకు కాకుండా చేస్తుంది. అమ్మ అని పిలిపించుకుంటూ ఈ మమ్మ అని మర్చిపోయేలా చేస్తుంది. ఈ రోజు దాన్ని వదిలిపెట్టను. సాక్షి వాళ్ళ అమ్మగారు ఇద్దరు ఎప్పుడో వెళ్ళిపోయారు. అంటే సిద్ధుని వాళ్ళ దగ్గరికి పంపించేశారా? ఈ ఊర్లో ఉంటే ఏదో ఒక విధంగా నాకు దగ్గరవుతాడని వాణ్ణి దాచిపెట్టేశారా? ఆ విషయం నాకు తెలియకూడదని అందరూ కలిసి నాటకం ఆడుతున్నారా? అంతే కదూ? చాలా ఆపు. వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు అంటుంటే ఎందుకలా పిచ్చిదాళ్ళు అరుస్తున్నావు? సిద్ధు ఆచూకీ తెలిసిన తర్వాత వెంటనే కబురు చేస్తాం. ఇప్పుడు వెళ్ళు. ఏంటి కబుర్ చేసేది? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారా? అభి, మర్యాద లేకుండా మాట్లాడుకు. నా కుటుంబం అయ్యుండి నాకు సపోర్ట్ చేయకుండా అతనికి వత్తాసు పలుకుతున్నారు. నాలుగు రోజుల నుండి సిద్ధు కనిపించకుండా పోతే అమ్మగా నాకు చెప్పాలన్న కామన్ సెన్స్ కూడా లేని మీకెలా మర్యాదిస్తాను నేను? ఏంటి లక్ష్మి గారు అంత కోపంగా చూస్తున్నారు? ఆ రోజు కోర్టులో అమ్మతనం గురించి, అమ్మ ప్రేమ గురించి చేంతాడంత డైలాగ్స్ చెప్పింది ఈ మహానుభావుడి ప్రేమ కేరింగ్ గురించే కదా. మరిప్పుడేమైంది?
చాలా బాగుంది నందగోపాల్. అమ్మ ప్రేమ తెలియకూడదని ఒక ఆడదాన్ని ఇంట్లోకి తెచ్చి పెట్టుకున్నావు. ఇప్పుడు నీ ప్రేయసి ఇల్లొదిలి వెళ్ళిపోగానే నా కొడుకును కూడా బయటకు పంపించేశావా? నువ్వు ఒక తండ్రివేనా? అభి, ఎందుకు ఆగిపోయావు? కొట్టు. సూటిగా ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని ప్రతి మగాడు చేసే పని ఇదే. సిద్ధు నీ దగ్గరకు రాగానే సంబరాలు చేసుకోవడం కాదు, బాధ్యతగా పెంచడం కూడా తెలియాలి. ఎన్ని రోజులు సిద్ధు మనసుని నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేశావు. వాడికి నిజం తెలిసి నువ్వు వద్దనుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. అంటే సిద్ధు ఇప్పుడు నన్ను చూసే కాదు, నిన్ను చూసి కూడా భయపడుతున్నాడు. నీ దగ్గర ఉండడానికి కూడా వాడికి ఇష్టం లేదు. ఇందుకేనా వాడిని నాకు దూరం చేసింది? అభి, ఇంకొక్క మాట ఎక్కువ మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. సిద్ధు లేడని తెలిసి ఇంతగా రెచ్చిపోతున్నావా? వాడు నాతో ఉన్నప్పుడు ఎప్పుడైనా ప్రేమ చూపిస్తూ నువ్విక్కడికి వచ్చావా? భయపడుతూ పారిపోయేవాణ్ణి అమ్మగా దగ్గరికి తీసుకున్నావా? ఈరోజు కూడా నీ కళ్ళల్లో, నీ మాటల్లో సిద్ధు మీద ప్రేమ కన్నా నా మీద కోపం, ప్రతీకారమే ఎక్కువగా కనిపిస్తుంది. సిద్ధు కనిపించట్లేదన్న కోపం, బాధలో ఉన్నాను నేను. ఇప్పుడు నన్ను రెచ్చగొడితే నీకు మంచిది కాదు. మర్యాదగా వెళ్ళు. లాయర్ గారు, తీసుకెళ్ళండి. రండమ్మా. వెళ్తాను, కానీ వెళ్లే ముందు ఒక్క మాట గుర్తుపెట్టుకో. 24 గంటల్లో సిద్ధు నా కళ్ళ ముందుకు రాకపోతే మీ అందరినీ కోర్టుకి ఈడుస్తాను. నా కొడుకుని బాధ్యత లేకుండా చూసుకున్నా మీ అందరికీ, ముఖ్యంగా తండ్రిగా నీకు శిక్ష పడేటట్టు చేస్తాను. గుర్తు పెట్టుకో. మీ చేతిలో ఆ కాగితమేమి? చాలా సేపటి నుంచి వీక్షించుచుంటిరి. కాగితం కాదు, మా అమ్మ ఫోటో. అమ్మా, 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 అమ్మా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.